హాయ్ అందరికీ, ఈరోజు దోసకాయ మటన్ కర్రీ చేయాలనుకుంటున్నాను. దానికి కావాల్సిన ఐటమ్స్ ఎలాగో ప్రాసెస్ చేసేయండి. ముందుగా ఆయిల్ వేడయ్యాక ఆనియన్స్ వేసి, అలాగే కరివేపాకు వేసి, జీడిపప్పు వేసి ఫ్రై చేసేయండి. బాగా ఫ్రై అవుతున్నప్పుడు కొంచెం సాల్ట్ వేసేసి తిప్పేసి, ఆ తర్వాత పచ్చిమిర్చి వేసి, ఆఫ్టర్ అల్లం చిన్నులపై పేస్ట్ వేసేసి తిప్పేయండి. బాగా హీట్ అయిన తర్వాత అలా బబుల్స్ వచ్చేటప్పుడు చూడండి ఫ్రెండ్స్. తర్వాత టొమాటో పేస్ట్, ఆనియన్ పేస్ట్ యాడ్ చేసేయండి. గ్రేవీ బాగా వస్తుంది ఫ్రెండ్స్. వేసి బాగా తిప్పేయండి. అలా తిప్పుతూ ఉంటే మంచిగా ఉడుకుతుంది ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, అలా తిప్పుతూ ఉండండి. పేస్ట్ పచ్చివాసన అంతా పోతుంది ఫ్రెండ్స్. మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇప్పుడే మటన్ ఫ్లేవర్ వచ్చేసింది ఫ్రెండ్స్. అలా ఆయిల్ అంతా వచ్చాక బాయిల్ చేసిన మటన్ని దానిలో యాడ్ చేసేయండి ఫ్రెండ్స్. వేసేసి మొత్తం తిప్పేయండి ఫ్రెండ్స్. మసాలా మొత్తం దానికి పడుతుంది. అలా ఆయిల్ పైకి వచ్చేంత వరకు సిమ్లో పెట్టేసి ఉడికించండి ఫ్రెండ్స్. 2 స్పూన్స్ కారపొడి వేసేసి మంచిగా తిప్పేసి యాడ్ చేసేయండి ఫ్రెండ్స్. అలా తిప్పుతూ ఉండండి ఫ్రెండ్స్. అది మంచి ఫ్లేవర్ని ఇస్తూ ఆయిల్ పైకి వచ్చేంత వరకు మటన్ కుక్ అవుతూ ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో. అలాంటి ఫ్లేవర్, అలా కలర్ వచ్చేంత వరకు తిప్పుతూ ఉండండి ఫ్రెండ్స్. చూసారు కదా, అలా కుక్ అవుతున్నట్లు ఆయిల్ పైకి వచ్చేసింది ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, అలా ఉండాలి ఫ్రెండ్స్. ఆ తర్వాత దోసకాయని కరివేపాకుని కూడా వేసేసి మంచిగా మొత్తం పట్టేటట్టు తిప్పేయండి ఫ్రెండ్స్. అలా అప్పుడే మనకి దోసకాయ ఫ్లేవర్ మంచిగా వస్తుంది ఫ్రెండ్స్. దోసకాయ మటన్ కదా, అలా ఆయిల్ పైకి వచ్చేంత వరకు తిప్పుతూ ఉన్నాక సమ్ వాటర్ యాడ్ చేసేయండి. వాటర్ మొత్తం పీసెస్ అన్నీ మునిగే వరకు కుక్ చేయండి ఫ్రెండ్స్. తర్వాత గరం మసాలా, ధనియాలు, జీర, లవంగాలు, చెక్క ఫ్రై చేసేసి పొడి చేసేసుకోండి ఫ్రెండ్స్. ఇది లాస్ట్లో ధనియాల పొడి యాడ్ చేసేద్దాం ఫ్రెండ్స్. అలా కుక్ అవుతూ ఉన్నప్పుడు బబుల్స్ వస్తూ ఇలా ఉంటుంది ఫ్రెండ్స్. అలా కుక్ అవుతూ ఉన్నాక అయిపోయినాక గరం మసాలా యాడ్ చేయండి ఫ్రెండ్స్. లాస్ట్లో మంచి ఫ్లేవర్ వస్తుంది. లాస్ట్కి ఆయిల్ పైకి తేలింది అన్నప్పుడు కొత్తిమీరని గార్నిష్ చేసేసి స్టవ్ కట్టేయండి ఫ్రెండ్స్. వేడి వేడి దోసకాయ మటన్ కర్రీ రెడీ అయింది ఫ్రెండ్స్. చూసారు కదా ఎంత ఈజీగా ఉందో. మీరు కూడా ఇది ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో నాకు చెప్పండి ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. దీన్నే దోసకాయ మటన్ కర్రీ.